2015, 16 గ్రూప్ 2 సంబంధించి మొన్న తాజాగా హైకోర్టు ఏదైతే గ్రూప్ 2 అభ్యర్థులకు సంబంధించి ఒక తీర్పు ఇచ్చింది. అసలు ఆ తీర్పు ఏంటి? ఆ ఇష్యూ ఏంటి? మనతో మాట్లాడడానికి అప్పటి అభ్యర్థి మనతో ఉన్నారు. ఏంటి మేడం అసలు 2015, 16 నోటిఫికేషన్ సంబంధించి మీకున్న అభ్యంతరాలేంటి? అసలు కోర్టుకి ఎందుకెళ్లారు అసలు మీరు? సార్ నోటిఫికేషన్లో ఒక క్లియర్ పిక్చర్ ఏంటంటే వైట్నర్ వాళ్ళను ఓఎంఆర్ షీట్లలో ఎటువంటి తప్పిదం జరిగినా ఆ అభ్యర్థులను కన్సిడర్ చేయమని నోటిఫికేషన్లో ఇచ్చారు సార్. కానీ రిజల్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే కొన్ని సెంటర్లో జరిగిన తప్పిదాలు అని రీజన్ చెప్పి వైట్నర్ వాళ్ళని, రాంగ్ బబ్లింగ్ వాళ్ళని, స్క్రాచింగ్ వాళ్ళను ఓఎంఆర్ షీట్లో ఏ తప్పు జరిగినా అన్ని తప్పులను కన్సిడర్ చేశారు. సో ఇట్లాంటి ఏంటంటే సార్, ఇప్పుడు మనకి ఒక స్టాండ్ మీద ఉన్నప్పుడు నోటిఫికేషన్లో ఏదైతే మనం మెన్షన్ చేశామో అదే స్టాండ్ మీద ఉండాలి. కానీ ఆ స్టాండ్ మీద ఉండకుండా టెక్నికల్ కమిటీ రిపోర్టు కూడా పార్ట్ ఏ వాళ్ళని తీసుకోండి, తప్పు జరిగింది అంటున్నారు కదా. కానీ పార్ట్ బిలో ఏదైతే ఆన్సర్స్లో పబ్లిష్ చేసిన వాళ్ళని తీసుకోకూడదని ఇచ్చారు. కానీ ఆ ఆన్సర్స్లో పబ్లిష్ చేసిన వాళ్ళని, రాంగ్ పబ్లిష్ చేసిన వాళ్ళని కూడా తీసుకున్నారు. దానివల్లనే మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఏంటంటే రాంగ్ పబ్లింగ్ చేసిన వాళ్ళని తీసుకున్నారు, కనీసం మమ్మల్ని కన్సిడర్ చేయండి. 0.5 మార్క్స్తో 1 మార్క్తో మేము జాబ్ను కోల్పోయాము. ఒకవేళ వాళ్ళకి గనక ఇవ్వకపోతే మాకు జాబ్ వచ్చి ఉండేది. సో మా పోరాటం అదే సార్. 7 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాము. హైకోర్టు సింగిల్ బెంచ్, డివిజనల్ బెంచ్, సుప్రీంకోర్టు, మళ్ళీ సింగిల్ బెంచ్కి వచ్చాము. ఇలా ఎన్ని సంవత్సరాలుగా పోరాటం చేయాలి? నిరుద్యోగులం, మా దగ్గర ఆర్థిక స్తోమత లేదు. గవర్నమెంట్ రాజ్యం తలుచుకుంటే కాందేమీ లేదు. ఇప్పుడు ఏంటంటే న్యాయ ప్రకారం 100 మంది దోషులకు శిక్ష వదిలేసినా మంచిదే, కానీ నిర్దోషికి శిక్ష పడొద్దని. మేము నిర్దోషులం, మాకు శిక్ష వేశారు. 7 సంవత్సరాలుగా మేము కోర్టు చుట్టూ తిరుగుతూ మాకు శిక్ష వేయడం సరి అయింది కాదు. కనీసం ఇప్పుడైనా మా ప్రాబ్లంకి ఒక పర్మనెంట్ సొల్యూషన్, ఒక పులిస్ స్టాప్ పెట్టాలని టీఎస్పీఎస్సీని, ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్. ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు మీలాగా? ఇప్పుడు కోర్టుకి వెళ్ళిన ఎంతమంది అభ్యర్థులు? 45 మంది ఉన్నాం సార్. మేము కోర్టుకు వెళ్ళిన పిటిషనర్స్ 45 మంది ఉన్నాం. 45 మంది 7 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాము. 7 సంవత్సరాల నుంచి కోర్టు చుట్టూ తిరుగుతున్నాము, గవర్నమెంట్ చుట్టూ తిరుగుతున్నాము. ఎక్కడ కూడా మేము గవర్నమెంట్కి ఆపోజిట్ కానీ వైట్నర్ వాళ్ళకి ఆపోజిట్ వెళ్ళాలని కానీ మా ఉద్దేశం లేదు సార్. వైట్నర్ వాళ్ళని కూడా అప్పుడు 6 సంవత్సరాల నుంచి వాళ్ళు జాబ్ చేస్తున్నారు. వాళ్ళని తీసేయమని మేము అడగట్లేదు. ఏ పిటిషనర్లు కూడా మేము అడగట్లేదు. కానీ మాకు న్యాయం చేయమని అడుగుతున్నాము. అంటే ఎలాంటి న్యాయం? వాళ్ళని తీసేద్ది అంటున్నారు, మరి మీకు ఎలాంటి న్యాయం జరగాలనుకుంటున్నారు? తలుచుకుంటే ఇదివరకు గురుకుల పోస్ట్లో కానీ టీఎస్పీఎస్సీ నిర్వహించిన ఎగ్జామ్స్లో కానీ అన్యాయం జరిగిన అభ్యర్థులకు సూపర్ న్యూమరిక్ పోస్టులు క్రియేట్ చేసి ఇచ్చారు సార్. ఇది గవర్నమెంట్ గత ప్రభుత్వం జీవోలు రిలీజ్ చేసింది. గత ప్రభుత్వం ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న ప్రభుత్వాలు ఇవి చేసిన పద్ధతులే, మేమేం కొత్త పద్ధతి అడగట్లేదు. సూపర్ న్యూమరిక్ క్రియేట్ చేసి మా పిటిషనర్ల వరకు న్యాయం చేయండి అని అభ్యర్థిస్తున్నాం. మంత్రులకు సంబంధించి అంటే గత ప్రభుత్వం చేసిన దానికి ఈ ప్రభుత్వం చేంజ్ అయింది. మరి ప్రభుత్వంలో మంత్రులు కానీ ఎవరైనా కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందే నిరుద్యోగుల మీద. నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది, న్యాయం చేస్తారన్న నమ్మకంతోనే వచ్చాం సార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తుందన్న నమ్మకంతోనే ఉన్నాము. న్యాయం చేస్తుంది సార్, అంతే. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నిరుద్యోగ చేసే నాయకులు ఉన్నారు. ఏంటి 2015 సంబంధించి ఇంకా కొట్లాడుతూనే ఉన్నారు. ఎప్పుడు కొట్లాటనైనా మీ పరిస్థితి ఇప్పుడు మీరు కోరి తెచ్చుకున్న ప్రభుత్వంలో కూడా ఈ కొట్లాట ఇంకెన్ని రోజులు ఉంటుంది? అదే చెప్తున్నాం కదా, 2015, 2025 దాదాపు 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల కాలంలో 2 ప్రభుత్వాలు మారిపోయినాయి. 2 ప్రభుత్వాలు వచ్చి పోయినాయి కూడా. అంటే నిరుద్యోగుల జీవితాలు మారట్లేవు. ఇక్కడ గ్రూప్ 2లో అట్లే ఉన్నది, ఇలా గ్రూప్ 1 పరిస్థితి కూడా అట్లనే ఉంది. ఎందుకు టీజీపీఎస్ తప్పు చేస్తే ఇలా నిరుద్యోగులు ఎందుకు బలి కావాలి? నిరుద్యోగులు ఎందుకు బలి కావాలి అసలు? యాక్చువల్లీ ఎందుకంటే వాళ్ళు 2019 నుంచి కూడా పిటిషన్లు కష్టపడుతున్నారు. ఇలా లక్షలు ఫీజులు ఇచ్చుకుంటే అడ్వకేట్ల దగ్గర వాళ్ళకి న్యాయం జరుగుతుంది. వాళ్ళు ఏదో అల్లటప్ప మనుషులు అయితే కాదు కదా. ఎవరైతే నెక్స్ట్ అనుక్రమంలో వాళ్ళే ఉన్నారు, వాళ్ళ ర్యాంకింగ్ ఉంది, వాళ్ళ ఇంటర్వ్యూలు ఫేస్ చేశారు, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైనా దొంగగా అక్రమంగా వాడు నిలబడేమో వాడు గవర్నమెంట్ జాబ్లో హ్యాపీగా ఉన్నాడు. వీళ్ళేమో కష్టపడి రాసిన వాళ్ళేమో ఇలా బయట తిరుగుతున్నారు. అంటే ఆ దొంగలం కూడా మేము తీసేమని చెప్పట్లేము. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. పోస్టులు ఉన్నాయి, సూపర్ న్యూమరీ క్రియేట్ చేసి ఇవ్వచ్చు, అదేవిధంగా వాళ్ళని తీసి వీళ్ళని పెట్టొచ్చు. అంటే అన్ని కోణాల్లో కూడా గవర్నమెంట్ ఆలోచించాలి. రాజ్యం తలుచుకుంటే మేము చాలా చిన్నోళ్ళం కాబట్టి రాజ్యం ముందు మేము ప్రశ్నకు పోవట్లేము. కాబట్టి మా ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వాలని చెప్పేసి కోరుకున్నాం. అదేవిధంగా మీరు ఇవాళ ఎవరైతే ఉన్నారో గ్రూప్ 2 పిటిషనర్లు, వాళ్ళు 2019 నుంచి ఇక 6 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నారు. వాళ్ళని కూడా చూడండి. ఒకవేళ తప్పు చేసిన వాళ్ళు తీసేసి వీళ్ళను చేర్చండి అని చెప్తున్నాం. అదేవిధంగా గ్రూప్ 1లో కూడా దాదాపుగా ఇలా 29 తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బిడ్డలకు అన్యాయం చేశారు. ఇలా రేవంత్ రెడ్డి గారు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ప్రతి సభలో, ప్రతి వేదికలలో ఆడబిడ్డలు చదువుకోవాలి, ఉద్యోగాలు. ఇలా ఆడబిడ్డలు చదువుకున్న ఉద్యోగాలు లేవు ఇక్కడ పరిస్థితి. ఇలా పీజీలు, పిహెచ్డీలు చేసి రోడ్ల మీద
ఉద్యోగాలు లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, ఏది లేదు. ఏమైనా కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు మార్పు ఏం కనబడట్లేదు. కాబట్టి వాళ్ళకి న్యాయం చేసి ఇలా గ్రూప్ అని కూడా ముందు పోనీయకుండా ఏదైతే అక్రమాలు ఇలా ఉద్యోగం సంపాదించినోడు రేపు ఎగిరిపోతుంది వానికి. ఇలా గ్రూప్ 1 గ్రూప్ 2 ఎట్లా జరిగిందో రేపు గ్రూప్ 1 కూడా అట్లే జరుగుతుంది. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి, వాళ్ళ నేపథ్యం ఏంటి, మళ్ళీ వాళ్ళు ఎట్లా రోడ్డు మీద పడతారు? గ్రూప్ 2 సంబంధించి అప్పుడేమైనా అవకతవకలు జరిగినాయి, పోస్టులు ఏమైనా నమ్ముకున్నారా? టెక్నికల్ కమిటీ చెప్పినా కూడా మరి టీజీపీఎస్సీ ఎందుకు వినలేదు? మరి ఇప్పుడు టెక్నికల్ కమిటీలు చెప్తున్నాయి, కోర్టులు చెప్తున్నాయి, అవన్నీ ధిక్కరించి అలా టీజీపీఎస్సీ ముందుకు పోతుంది. ఇలా రాజ్యాంగ నువ్వు సొంతంగా నిర్ణయాలు తీసుకోవాల్సింది. కానీ ప్రభుత్వాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇలా ఇన్ఫ్లుయెన్స్ కావాల్సిన అవసరం లేదు. నీకు రేవంత్ రెడ్డి జీతం ఇయ్యాడు, రేవంత్ రెడ్డి ఏం మాట్లాడు నీతోటి, నువ్వు రాజ్యాంగ భద్రత సెంట్రల్ నుంచి మంచి అటాచ్మెంట్ ఉంటుంది మీకు. కాబట్టి మీరు వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఆయన తలుచుకుంటే నీ పదవులు పోయేంత ఛాన్స్ కూడా లేదు. కాబట్టి మీ సొంత నిర్ణయాలు తీసుకోండి. ప్రభుత్వాలు ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు మీరు మాట్లాడొద్దు. మీ సొంత నిర్ణయాలు, మీ రూల్స్ని మీరే ఫ్రేమ్ చేసి మీరే వయోలేషన్ చేస్తే మీరు ఎవరు చెప్పుకోవాలి? మీరు ఇక్కడ కూడా వైట్నర్ వాడొద్దని మీరే చెప్తారు, ఎక్కడ కూడా వైట్నర్ వాడదని చెప్తారు, కానీ వాడిపించింది మీరు. మళ్ళీ ఆ రోజు గంటా చక్రపాణి గంట పదంగా మాట్లాడి ఇలా పదవి రాగానే ఇలా ఆయన కూడా మాట్లాడతాడు. ఇలా వీసీగా ఉన్నాడు, అంబేద్కర్ నుంచి వీసీగా ఉన్నాడు, మరి ఆయన ఎందుకు మాట్లాడతారు? ఆ రోజు కాళ్ళకున్న మెట్టలు తీపిచ్చిండు, పుస్తల దాడి తీపిచ్చిండు, దుద్దులు తీపిచ్చిండు, అబ్బాయిల కడ్రాయిలు తీపిచ్చిండు, మరి ఇలా ఎందుకు మాట్లాడతారు? ఇలా టీజీపీఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థులు అన్యాయం అయిపోతున్నారు, వాళ్ళు రోడ్ల మీద పడుతున్నారు, మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారు? ఇలా నీకు వీసీ పదవి వస్తే సరిపోతుందా? మరి వీళ్ళ జీవితాలు ఏం కావాలి, వీళ్ళ భవిష్యత్తు ఏం కావాలి, దాని గురించి ఎందుకు మాట్లాడతారు? ఎంతసేపు వాళ్ళ పదవుల కోసం, రాజకీయాల కోసం, ఇలా ఓట్ల కోసం నిరుద్యోగులను వాడుకుంటున్నారు, కానీ మా పరిస్థితులు మాది ఏం కూడా గవర్నమెంట్ చూడట్లేదని మేము గట్టిగా కోరుతున్నాము. ఏమన్నా ఆర్ కృష్ణ గారు కలిసారు కదా, ఆర్ కృష్ణ ఏమన్నారు? ఏమన్నా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఎలాంటి సహాయం చేస్తా అని చెప్పారు? ఈ విషయాన్ని అయితే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాను, చైర్మన్ గారితో కూడా మాట్లాడతాను. అదేవిధంగా ప్రభుత్వ పెద్దలు అయితే ఉన్నారు, రేవంత్ రెడ్డి గారితో అయినా, వేం నరేంద్ర గారితో అయినా, శ్రీధర్ బాబు గారితో అయినా మాట్లాడి మేము డిసిషన్ తీసుకుంటామని చెప్పేసి అన్నగారు అన్నారు. ఆయన మీద మాకు పూర్తి నమ్మకం ఉంది, పూర్తి భరోసా ఉంది. ఎందుకంటే ఇవాళ ఎవరైనా సరే అన్యాయం జరిగినా ఇలా కృష్ణ దగ్గర వస్తారు. ఏ అభ్యర్థి అయినా సరే, ఇలా గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, ఏ అభ్యర్థి అయినా సరే, ఇలా బీసీ బిడ్డగా ఉన్న కృష్ణ దగ్గర అందరూ వస్తారు. ఆయన మీద పూర్తి విశ్వాసంతో మేము ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాము. మీరు అన్నారు ఇప్పుడు 45 మంది కోసం తప్పు చేసిన వాళ్ళని తీసేయాలంటున్నారు. ఒకవేళ మళ్ళీ వాళ్ళు కోర్టుకి వెళ్తే ఎట్లా ఉంటాయి? మొత్తం ఈ కోర్టుల చుట్టూ తిరగడం పరిస్థితి అంతేగా? ఇప్పుడు తప్పు చేస్తుంది మేము కాదు, నిరుద్యోగులం కాదు, తప్పు చేస్తుంది టీజీపీఎస్సీ. మరి టీజీపీఎస్సీ తీసేసింది. ఇలా ఎన్టీపీసీ, యూపీఎస్సీ, ఆర్ఆర్బీ ఏ బోర్డు తప్పు చేయట్లేదు, మరి ఈ బోర్డు ఎందుకు తప్పు చేస్తుంది? ఎగ్జామ్ పెట్టడం రద్దు చేయడం, మరి యూపీఎస్సీ తప్పు చేయట్లేదు, ఆర్ఆర్బీ తప్పు చేయట్లేదు, ఏ బోర్డులు తప్పు చేయని విధంగా ఈ బోర్డు ఎందుకు తప్పు చేస్తుంది? మరి ఎందుకు చేస్తుంది? మరి అది కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఒక జీవితం, ఒక ఉద్యోగం వస్తే భరోసా ఉండాలి. ఒకవేళ నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందంటే భరోసా ఉండాలి. కానీ ఇలా ఉద్యోగం వస్తే కూడా రేపు ఎవరు కేసు వేసినా కూడా ఊడిపోతే భయాలు, ఆందోళనలు మిగిలిపోయినాయి మాకు. ఎందుకంటే మా ఉద్యోగాలు కూడా ఊడిపోతాయి. ఇలా మేధావులు అందరూ వలస వెళ్ళిపోతున్నారు. ఇలా ఇమ్మడి రవి విషయం చూసుకోండి, ఆయన కనుక మేధావి, మనకు ఉద్యోగం వచ్చింటే ఆయన గవర్నమెంట్ సెక్టార్లో ఉండేవాడు. ఉద్యోగం రాక ఎవరో పక్క వాళ్ళు చెప్పిన మాటలు విని ఇవాళ ఫైరసీకి బానిస అయిపోయిండు. ఇలా ఏమైంది? ఒక మేధావిని కోల్పోతున్నాడు. అదేవిధంగా హిడ్మాన్ చూసుకోండి, ఇలా ఉద్యోగాలు రాక ఏం చేయాలి, మావోయిస్టుగా నక్సలైట్గా మారిపోతున్నాడు. వాళ్ళు కూడా మా ఆదివాసి బిడ్డలు, ఎస్సీ ఎస్టీ బిడ్డలే, బీసీ బిడ్డలే. ఇలా మేధావులందరూ వలసపోతున్నారు. ఇక్కడ ఉద్యోగాలు లేక, స్థానిక చట్టం లేక, స్థానికులకు అవకాశం లేక ఇలా వలస వెళ్ళిపోయి ఇలా మా జీవితాలు ఆగమైపోతున్నాయి. దానికోసమే మేము కొట్లాడుతున్నాం. కానీ ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం మీద కొట్లాడడం మా ఉద్దేశం కాదు, మా నినాదం కూడా కాదు. మాకు కావాల్సిన ఉద్యోగాలు, మీరు కనుక ఉద్యోగాలు ఇచ్చి ఉంటే, జాబ్ కార్డు రిలీజ్ చేసి ఉంటే మేము ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. మీరు తప్పు చేయకపోతే ఇవాళ మేము ముందుకు వచ్చి మాట్లాడే అవసరం కూడా లేకపోయింది. ఇవాళ తప్పు చేస్తుంది టీజీపీఎస్సీ. మీరు టీజీపీఎస్సీని ఎందుకు మందలించట్లేదు? ఇన్నిసార్లు ఒక జీవితం మా 10 సంవత్సరాల జీవితం ఆగిపోయింది, అవకాశాలు తగ్గిపోతున్నాయి, వయసు పెరిగిపోతుంది. మేము ఎవరు చెప్పుకోవాలి? మరి మీరు ఏమైనా నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారా? మాకు ఏమైనా డబ్బులు ఇస్తున్నారా? ఏం లేదు కదా. మరి మాకు ఎవరు ఇస్తారు? ఇలా సొమాటోలు జిగ్గిలు చేసుకుని ఇలా బయటకు వచ్చి చదువుతున్నాం, కొట్లాడుతున్నాం. ఆ కొట్లాటోల మీద కూడా మీరు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కరెక్ట్ కాదు. మీరు ఇది ప్రశ్నలకు పరిష్కారం చూపెట్టాలి, కానీ మీరు ఇంకా జటిలం చేయదని చెప్పేసి. కోర్టు తీర్పు తర్వాత టీజీపీఎస్సీ ఏమైనా స్పందించిందా? మిమ్మల్ని ఏమైనా పిలిపించుకొని మాట్లాడడం జరిగిందా? ఎలా ఉండబోతుంది? టీజీపీఎస్సీ యాక్షన్ ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? టీజీపీఎస్సీ అయితే సమస్యను జటిలం చేయకూడదని అనుకుంటున్నాం. జటిలం చేయకూడదు, ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి. సూపర్ నిమరో లేకపోతే ఇంకే విధంగా చూసి వాళ్ళకు పరిష్కార మార్గాలు చూస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఇది సుప్రీంకోర్టుకి వెళ్ళడం, అక్కడ డివిజన్ బెంచ్ చేయడం, ఇక్కడికి రావడం, 3 సంవత్సరాల కానీ టైం వేస్ట్ చేయడం బాగోదు. ఎందుకంటే వాళ్ళు దాదాపు వాళ్ళకు 38-39 వయసు ఉంది. అంటే మళ్ళీ ఇంకా 48 కూడా ఉన్నారు. ఇలా బొక్కు శ్వేతారెడ్డి గారు గ్రూప్ 2 పిటిషన్ 48 ఇయర్స్. ఇంకా ఇంకేం కొట్లాడుతుంది? ఇంకా వయసు అయిపోయింది, ఇంకేం కొట్లాడుతుంది? ఈ సమస్యను జటిలం చేయకుండా పరిష్కార మార్గాలు చూపించండి. గతంలో తప్పు చేసిన గంటా చక్రపాణి అడగండి, నిలదీయండి. మీరు ఎందుకు తప్పు చేశారు? మరి ఆ రోజు ఎందుకు మాట్లాడతలేరు? ఆ రోజు గట్టిగా మాట్లాడండి, ఈ రోజు ఎందుకు మాట్లాడతలేరని ఆయన అడగండి. ఇలా మీరే పదవులు ఇచ్చారు ఆయనకు, ఆయన ఛాన్సర్ మంచిగా హ్యాపీగా ఉండు. ఇలా ఆగమైన జీవితాలు మాయి. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకొని చెప్పి టీజీపీఎస్సీని గౌరవంగా కోరుతున్నాం. ఖచ్చితంగా గ్రూప్ 2కి సంబంధించి అప్పుడు టీజీపీఎస్సీ తప్పులు చేసింది. అప్పుడు చైర్మన్ గంటా చక్రపాణి
తప్పులు చేసి మా జీవితాలతో ఆడుకుంటున్నాడు. గంటా చక్రపాణికి టీజీపీఎస్సీ చైర్మన్ తర్వాత మళ్ళీ వైస్ ఛాన్సలర్గా పోస్ట్ వచ్చింది. బట్ మా సంగతి ఏందని చెప్పేసి నిరుద్యోగులు కోరుతున్న పరిస్థితి. సో టీజీపీఎస్సీ ప్రక్షాళన అని చెప్పేసి చెప్తున్నా, బట్ ప్రక్షాళన అయితే జరగట్లేదు. ఖచ్చితంగా గ్రూప్ 2 అప్పుడు ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించి సూపర్ న్యూమరీ పోస్టులు అయితే క్రియేట్ చేసినా ఈ 45 మందికి న్యాయం చేయాలి. ఉన్న వాళ్ళని తీసేస్తారా లేకపోతే వీళ్ళకే కొత్త పోస్టులు ఏమైనా క్రియేట్ చేస్తారని చెప్పేసి ప్రభుత్వం త్వరగా ఆలోచించాలి. ఆ దిశగా ఎందుకంటే ఏళ్ళకి గడుస్తున్నాయి. ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించి చాలా వరకు వయసు అయిపోయిన పరిస్థితి. ఇప్పటికైనా గవర్నమెంట్ ఆలోచించి టీజీపీఎస్సీని ప్రక్షాళన చేస్తామని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పారో ఆ దిశగా టీజీపీఎస్సీ ప్రక్షాళన ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే టీజీపీఎస్సీలో చాలా వరకు అవినీతి అక్రమాలు పెరిగిపోతున్నాయి. వాళ్ళు మా నిరుద్యోగుల జీవితాలతో ఇంత చెలగాటమాడుతున్నా కనీసం టీజీపీఎస్సీని మందలించే స్థాయిలో ఏ ప్రభుత్వాలు ఉండట్లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ ప్రభుత్వం పెద్దల మాటలు విని టీజీపీఎస్సీ సొంతంగా వ్యవహరించాల్సిన టీజీపీఎస్సీ కూడా ప్రభుత్వం పెద్దల మాటలకు లొంగిపోవడం చాలా వరకు బాధ కలిగిస్తున్న విషయం. ఖచ్చితంగా గ్రూప్ 2 సంబంధించి ఏదైతే 2015-16 నోటిఫికేషన్ సంబంధించి ఇవి అభ్యర్థులకు అందరికీ న్యాయం జరిగే వరకు నిరుద్యోగులంతా కలిసి పోరాడతామని చెప్పేసి అభ్యర్థులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.